బాబు సూపర్ రా, మొత్తానికి జబర్దస్త్ లో మనకంటూ కొంత పేరు వచ్చింది. మొత్తానికి మన టాలెంట్ ని మన గురువులు ఇచ్చారా? ఎక్కడ సీనియర్స్ ఎక్కడ? అరే బాబు లైన్ ఏం రాసేవాళ్ళ? మీకు ఒక వైఫ్ ఉంటది, మీకు ఒక వైఫ్ ఉంటదనా? వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఇద్దరు కొట్టుకుంటారు. ఏంట్రా లైన్ రాయడు? నేను లైన్ చెప్తాను, చెప్పను. అరే ఫస్ట్ రాంప్రసాద్ వస్తాడు రా, ఆడి నేను ఫ్రెండ్స్. ఓకే, మీ ఇద్దరు అంటే ఫుల్ కామెడీ చేస్తాను రా. కామెడీయా? చేసేది చెప్పండి రా బాబు. అరే జడ్జ్మెంట్ కూడా రాయరా. రోజా గారు ఏం చెప్పాలంటే, సుధీర్ నువ్వు ఎప్పుడు లవర్ బాయ్ లా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, నువ్వు బాగుంటావు. రాంప్రసాద్ నీ వల్ల స్కిట్లు వేరే లెవెల్లోకి వెళ్తున్నాయి. ఇది రోజా గారి జడ్జ్మెంట్. పూర్ణ గారు స్కిట్ బాగా నచ్చి నన్ను పిలిచి నా ఎడని బొగ్గ కొడుకుతారు అనమాట. ఒకవేళ బొగ్గ కొరకపోతే జడ్జ్మెంట్ బాగా చెప్పారు, నేనే కొరుకుతామండి. అరే సీనియర్స్ వచ్చింది సేపు అయింది, చైర్స్ ఉంటాయి కదరా మన. ఒక్క నిమిషం, సారీ. ఈ మధ్య బాగా చేస్తా, మంచి పేరు వస్తుందిరా. మంచి పేరు వస్తుంది, నెక్స్ట్ చేస్తా అన్నా. 10 స్కిట్లు అన్న 15,000 50,000 రావాలి. నీకు చెక్ ఇచ్చేస్తారు. ఒక నిమిషం ఆగు. ఇండస్ట్రీ గుర్తుపెట్టుకో, పేరు వస్తే డబ్బు వస్తుంది. డబ్బు వచ్చింది ఎప్పుడు పేరు రాదు. మనకు పేరే ముఖ్యం, అర్థమైందా? విన్నారా ప్రొడ్యూసర్ గారు? పేరే ముఖ్యమంట, డబ్బులు వద్దంట. నీకు ఏదో ఫోన్ వస్తుంది చూడు. హలో, ఏంటి? నేను రాసిన 3 సినిమాలు పెద్ద హిట్ అయ్యా. త్రివిక్రమ్ గారు, పూరి గారు నన్ను అడుగుతున్నారా? హలో, ఏంటి 16 వచ్చాయి మనకి? ఓకే ఓకే రెడీ. ఏంటన్నా? కాలింగ్ సహస్రాను గాలుడు రెండు ఒకదాని కూడా పోటీ పడి కొట్టుకుంటున్నాయంట్రా. ఏ ఊకన్నా, టేజరే బాగోలేదు నువ్వు. ఇంత ముందులో మేము జబర్దస్త్ ఆర్టిస్టులం కాదు, సినిమాకి రైటర్ని, సినిమాకి హీరో. అర్థమైందా? మనకి రెండు ఉంటే మనకి బాగా చిన్న చూపు చూస్తున్నారా. ఏం చేద్దాం? ఇండస్ట్రీకి వెళ్ళి మనం వెళ్తే గానీ మన తెలియదు. అర్థమైందా? మనం పోదాందా? అంతేరా, క్లియర్. ఇంకా నాకెవరయ్యా మొక్క జనలే రావాలి, మొక్క జనలే. ఆ నిమ్మకాయ చూడ, సుగంధి చూడ. ఏంటోరా ఎన్ని స్కిట్లు కొట్టావు, ఆఖరికి సోడాలు కొట్టుకోవాల్సి వస్తుంది అనుకుంటా. అవునరా, నీకు రైటర్ గా పేరు వచ్చిందన్నో, ఏమైంది? యాక్చువల్ గా సినిమా ఫ్లాప్ అయిపోతుందని చెప్పి వేరేడు పేరు ఇచ్చాను. సినిమా ఇట్టింది, ఆడికి పేరు వచ్చింది. అవును, నీ 16 సినిమాలు ఏవే? 16 సినిమాలు హీరోగా అన్నారా. అక్కడికి వెళ్తే హీరోకి డబ్బింగ్ చెప్పాలన్నారు. సరే ఏదో అదన్నా చేద్దాం, డబ్బులు వస్తాయి అంటే వాయిస్ బాగాలేదని పంపించారా. అరే ఇప్పటికి మన ఇండస్ట్రీ వదిలి 2 సంవత్సరాలు అయిందిరా. మనతో పాటు ఉన్న జూనియర్స్ అందరూ సీనియర్స్ అయిపోయారు. అరే ఇమ్మో, నీ రాజస్థాన్ రాయల్ ఎక్కడుంది? అది రాజస్థాన్ రోల్స్ రాయల్ రా. అరే రా, ఒక గంటలు ఒక కంకి ఎంత? హౌ మచ్? 1 50, 2 25. 50 అంటే మనకు వద్దులే కానీ సోడా కాదుందా? సోడా కొట్టమ్మా, లెమన్ సోడా. బాగా కొడతావు అనుకుంటా ఈ మధ్య. మీరు ఎక్కడో చూసినట్టు. నన్ను ఎక్కడ చూసుంటారు సార్? నువ్వు సుధీర్ కాదు సార్. నాకు ఎందుకు వీళ్ళిద్దరిని చూస్తుంటే డౌట్ వస్తుందిరా బాబు. ఎవరా? సుధీర్ అన్న, రాంప్రసాద్ అన్న. వాళ్ళకి ఈ పని ఎలా వచ్చురా సుఖే? బాబు సార్ ఏం కావాలి సార్? మొక్కజొన్న బొగ్గుల ఈ నోటితో రాంప్రసాద్ గారికి ఉందిరా. నీ కాడ నేను పని చేసి నాటకాలు. వాళ్ళు మనం ఉన్నామని బయటపడట్లేదు, వాళ్ళు బయటపడేలా చేద్దామా? అరే సుధీర్ అన్నది కొత్త వీడియో వచ్చిందిరా, రండి. ఇప్పుడేం చేయట్లేదు కానీ ఎలా వచ్చింది? అన్నయ్య చేతనాడో చేయట్లేదు, నీకెలా తెలుసు? అంటే అన్న మామూలుగా రెస్ట్ లో ఉంటాడు ఎక్కువ, అన్న వీడియోలు ఏమన్నా రావు అలాగా. ఏం చేస్తున్నావు? సారీ, బొగ్గలు ఉన్నాను సార్. బొగ్గుకి మనిషికి తేడా తెలియదా? స్టార్ రాంప్రసాద్. వీళ్ళు బయటపడాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా వీళ్ళ వీక్నెస్ ఆడుకుందాం. ఓకేనా? ఒక్కసారి మ్యూజిక్ పెట్టండి. ఈడొకే అసలోడు దొరకాలరా. సాంగ్ పెట్టండి, సాంగ్ పెట్టండి. అన్నా త్రివిక్రమ్ గారు పిలిచారు, పూరి జగన్నాథ్ గారు పిలిచారు, 16 సినిమాలు ఒకేసారి. ఏమైందన్నా? సెట్ అవ్వలేదు. ప్రస్తుతానికి మా బిజినెస్ బాగున్నాయి, మీ ఇద్దరు కూడా చేసుకోండి అని చెప్పి ఇండస్ట్రీలో ఎవరు చెప్పొద్దే. చెప్పలే గానీ కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోతుంది అన్న. కాళ్ళు పట్టుకుంటారా? సుధీర్ కి బాగా అలవాటు ఉన్నట్టుంది.
ఉంది. ఇవాళ దొరికిపోయావా రాజస్థాన్ రాసి తీసుకొని రా. ఓకే మనం ఇక్కడ లాభం లేదురా, హాలీవుడ్ వెళ్ళిపోదాం. మేడం నమస్తే, ఇది పెద్ద స్టార్ హీరోయిన్, నేను పెద్ద స్టార్ హీరోయిన్. ఇదిగో మన ఇద్దరం లవర్స్, కొన్నాళ్ళలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఎవరితో పడితే వాళ్ళతో సినిమాలు ఒప్పుకో, సరేనా? టిప్పు 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 సుందరి, మంచి మాట చెప్పనీవే టిప్పు సుందరి. అసలు దీన్ని ఎందుకు తీసుకొస్తున్నావే స్టూడియో? అంటే మా మమ్మీ అంటే నాకు రక్షణ. నిన్ను ఏం చేస్తాడే? నువ్వు కూడా కూర్చోపో. డైరెక్టర్ ఏం డైరెక్టర్ ఎంతసేపు రావటానికి? ఒక్క 5 నిమిషాలు ఆగండి సార్, హీరో గారు వస్తున్నారు. అదేంటి, ఈ సినిమాకి నేను కదా హీరోని? మనది మల్టీ స్టారర్ మూవీ సార్. సరే పిలిపి, నువ్వు పిలిపి. హీరో గారు రండి సార్. ఏరా హీరో వచ్చే ముందే క్యారీ వ్యాన్ ముందుకెళ్ళి కూర్చోవాలని తెలియదారా నీకు? బౌన్సర్ కాదు సార్, మన సినిమాలో ఇంకొక హీరో సార్. సారీ బౌన్సర్ అనుకున్నా. సార్ కూర్చోండి సార్. ఫస్ట్ సీన్ ఏంటి? హీరో హీరోయిన్ చిన్నప్పుడు ప్రేమించుకొని విడిపోయారు సార్. హీరోయిన్ ఎవరు? ఈవిడే సార్ హీరో. ఏయ్, సార్ నా పై మరి వాడికి హీరోయిన్ గా పెట్టేవేంట్రా? మరి నాకెవరు? మీరు చేసుకునే ఆవిడకి హీరోయిన్, ఈడ చేసుకుపోయే ఆవిడకి మీకు హీరో. నాకు అవసరం లేదురా, నాకు ఈ అందమే కావాలి. ఏమో కూల్ రా. రాతిరా వాడు దున్నపోతులా ఉన్నాడు, మీద పడితే దున్నపోతులోనే ఏం లేదు కదా అక్కడ. సార్ ఒక్కసారి హీరోయిన్ గారిని చూడండి సార్, మీకు నచ్చకపోతే మీ ఆవిడ్ని మీకు హీరోయిన్ గా పెడతాను సార్. సరే పిలిపి. మేడం రండి మేడం. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. ఏంట్రా ఇది ఎలా ఉంది? లేడీ గెటప్ లాగా దీంతో నేను చేయాలా? సార్ సార్ ప్లీజ్ సార్, నా కోసం ఒప్పుకోండి సార్, ఫస్ట్ సినిమా సార్. ఓకే నీ కోసం చేస్తాను. సీన్ ఏంటో చెప్పండి. హీరో హీరోయిన్ చిన్నప్పుడు ప్రేమించుకొని విడిపోయారు, 20 సంవత్సరాల తర్వాత కలిశారు సార్. రెడీ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? నన్ను మిస్ అయ్యావా? నన్ను కిస్ అయ్యావా? ఏంటి అది అలా చేస్తుంది? చాలా రోజుల తర్వాత కలిసింది కదా సార్, ఆ ప్రేమను ఆపుకోలేక అలా చేస్తుంది. మా సీన్ సేమ్ సీన్ సార్. రెడీ మేడం యాక్షన్. గోపి దా గోపి 20 సంవత్సరాల నుంచి నిన్నే తలుస్తున్నా, నిన్నే కొలుస్తున్నా గోపి. ఎప్పటికైనా నిన్ను నీ దాన్నే గోపి. ఏంటి అది? సార్ అంటే ఆవిడ నేచురల్ క్యారెక్టర్ సార్. అదెందుకు గోడ మీద బల్లెత్తుకున్న చదువుకున్నాడు సంకలో? ఆవిడ కొద్దిగా ఎమోషన్ ఫీల్ అయింది సార్. ఈ టైంలో రొమాంటిక్ సాంగ్ సార్. చెప్పావా కరెక్ట్గా దానికి? చెప్పండి సార్ యాక్షన్. అసలు ఆ పాటకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సార్ ఈ సినిమాలో ఆవిడ క్లాసికల్ డాన్సర్ సార్. జనవరి మాసం కూడా ఎవరు చేసేది? ఈ పళ్ళు రాల్తాయి. ఈ పాట కనుక దానికి పెట్టావంటే దీనికి ఏదైనా పేతా సాంగ్ పెట్టి. సార్ వాళ్ళకి అసలు రొమాంటిక్ సాంగ్ లేదు సార్. సార్ మీ సీన్ ఏంటంటే మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, మీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు సార్ సాంగ్ వెళ్ళిపో. ఓకేనా? రెడీ మేడం యాక్షన్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడగందుకు చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకి. అసలు ఈ సాంగ్ ఎవరు అలా చేసే? వాడి కళ్ళల్లో కలిపి కళ్ళల్లోకి కళ్ళు ఎవరురా ఈ సాంగ్? ఏయ్ ఇట్లాని ఇట్లావే ఇదే సాంగ్ నాతో పెట్టురా, ఈ పాట పెట్టు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. నేనేం చేయటం? పాచి పని చేయడానికి వచ్చాను ఇక్కడ. మరి ప్లీజ్ సార్. ఏయ్, నీకు బానే ఉందిరా? లేదు ఇక్కడ మసాజ్ చేస్తుంది, నాకేమీ లేదు. ఉండండి సార్, ఇంకొక సీన్ ఉంటే సినిమా అయిపోద్ది. ఆ క్లైమాక్స్ సీన్ చెప్పండి. సార్ మీ నెక్స్ట్ సీన్ సార్, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పోసిన బామ్మగారు చచ్చిపోయారు. ఆ టైంలో హీరోయిన్ గారు వచ్చి మిమ్మల్ని ఓదారుస్తున్నారు సార్. మీ బామ్మగారు ఇక్కడ మేడం 1 2 3 యాక్షన్. బామ్మ చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచావు, ఇప్పుడు నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని ఎవరు ఓదారుస్తారు బామ్మ? గోపి పెళ్ళైన తర్వాత నేను ఓదారిస్తా గోపి. నువ్వు
నాకు బామ్మే చచ్చిపోతే బాగుంటుందా? అది బామ్మ చచ్చిపోయిందంటే అది ఓవర్ యాక్షన్ చేసింది. ఏ కుక్కో నక్కో చచ్చిపోయిందని చెప్పింది. ఓకే సార్, సేమ్ సీన్. మీరు ప్రాణంగా పెంచుకున్నటువంటి కుక్క చచ్చిపోయింది సార్, మీరు బాధపడుతున్నారు. రెడీ యాక్షన్. ఏమైంది గోపి? టోమీ చచ్చిపోయింది. రేపటి నుంచి నా మూత ఎవరు నాకుతారు? నేను నాకుతాను. వాడు మూతిరాత్రి నిన్ను ఉడి సాకి రాగాలి. ఏం చేస్తున్నారా? కుక్క చచ్చిపోతే ఇంత చేస్తారా? అది అమ్మమ్మ చచ్చిపోతే నేను ఏం చేయలేదు. ఈ సినిమా వద్దు ఏమొద్దు రే. ఒకే ఒక సీన్ సార్, సినిమా అయిపోద్ది. సార్ లాస్ట్ సార్, ఇప్పుడు పెళ్లి సీన్ సార్. 1 2 3 యాక్షన్. దానికి కడతాడు ఏంటి ఇడు? సార్ సినిమాలో అసలైన ట్విస్ట్ ఇదే సార్. మీరు చిన్నప్పుడు ప్రేమించారని చెప్పినా కదా సార్, అది వర్ష గారు కాదు ఫైమా. ఆయన ప్రేమించారని చెప్పినా కదా సార్, అది ఫైమా గారు వర్ష. అరే సినిమా మొత్తం చపాతీ పిండినట్టు పిండాడు దాన్ని. ఇప్పుడు నేను ఆ చపాతీ ముంచుకొని తినాలా? తినండి సార్. ఏంటి తినేది? రే చాలా బాగుంది సార్. కావాలని చేసావు కదరా ఇదంతా నువ్వు? సినిమా ప్రొడ్యూసర్ నేనే. పోరా పోయి నుంచి పో. గోపి నేను చచ్చానా బతికానా? ఏడే ఉన్నాను కదా నేను.